కాలంలో స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోయిందని అందరూ ఏ ఏజ్ గ్రూప్ అని కాదు అందరూ స్ట్రెస్ అనేది చాలా తీసుకుంటున్నారు. దానికి హెయిర్ ఫాల్ కి ఏదైనా ఇష్యూ ఉంటుందా అంటే ఏదైనా కనెక్షన్? డెఫినెట్ గా ఉంటుంది. యూజువల్ గా హెయిర్ ఫాల్ కన్నది వీ హ్యావ్ 3 బ్రాడ్ అండ్ మేజర్ ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్, రీజన్స్. అంటే ఫస్ట్ది ఏంటంటే హెరిడిటరీగా మనకు వచ్చిందంటే మన యొక్క బ్లడ్ లైన్ లో ఉంది అంటే మనకు వస్తుంది. లేదు సెకండ్ థింగ్ ఏంటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తినే ఫుడ్ లో మనకు హెయిర్ కి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ సరిపడా లేకపోతే వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆర్ లైఫ్ స్టైల్ అంటే ఇట్లా హెల్మెట్ పెట్టుకోవడము, ఈ లేదంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, స్ట్రెస్, వాటర్ సరిగా తాగకపోవడము, తర్వాత సరిగా నిద్రపోకపోవడము, ఇవన్నీ కూడా దే కమ్ అండర్ ద థర్డ్ కేటగిరీ. డెఫినెట్ వెరీ గుడ్ ప్రోటీన్ సోర్స్ అంటే ఫుడ్ లో మీరు చెప్పారు కదా సార్ డైట్ కంపల్సరీ అంటే ఆ డైట్ లో స్పెసిఫిక్ ఏమైనా హెయిర్ కోసం ఫుడ్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. యూజువలీ ఫర్ ద హెయిర్ ఇంపార్టెంట్ మనకు స్కిన్ లో ఉండేటువంటి ప్రోటీన్ మెలనిన్ అంటాం, హెయిర్ లో ఉండేది కెరాటిన్. సో కెరాటిన్ ఇస్ అ ప్రోటీన్. సో ప్రోటీన్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హ్యాస్ రిచ్ ఇన్ ప్రోటీన్ should be consumed. Apart from it, zinc important, biotin important, vitamin B12, vitamin D, vitamin C. These are all different vitamins and minerals that are very essential for the healthy hair growth. And also proteinaceous food eppudu tinna kuda that protein gets converted and it will be used in the formation of keratin. Aa keratin eppudaithe manchi protein తీసుకుంటే మంచి keratin form అవుతుంది. keratin ఎప్పుడు ఉంటే the stiffness కానీ లేకపోతే ఆ వాల్యూమ్ అంటాం, హెయిర్ వాల్యూమ్, ఆ హెయిర్ వాల్యూమ్ అనేది బాగుంటుంది. సో మెయిన్ గా ఇవన్నీ ఉండడం చూసుకోవాలి మనం ఫుడ్ లో.